హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రియేటివ్ కార్నర్. ఈరోజు వీడియోలో ఎంతో సింపుల్గా టేస్టీగా క్యారెట్ హల్వా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. నేను ఇక్కడ ఒక పావు కేజీ క్యారెట్ తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా కడిగి తురిమి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకోవాలి. దీనిలోకి 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలండి. ఈ నెయ్యి కొంచెం కరిగిన తర్వాత ముందుగా మనం తురిమి పెట్టుకున్న క్యారెట్ తురుమును వేసుకోవాలి. ఈ క్యారెట్ తురుము పచ్చివాసన పోయే వరకు లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ వరకు మూత పెట్టేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఆగిన తర్వాత మూత తీసి చూస్తే కొద్దిగా మగ్గి ఉంటుంది. దీనిలోకి 1 కప్పు క్యారెట్ తీసుకుంటే అందులోకి కాచి చల్లార్చిన పాలు 1 కప్పు తీసుకోవాలండి. ఆ పాలని ఇందులో యాడ్ చేసుకోవాలి. పాలు క్యారెట్ తురుములో బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. 3 మినిట్స్ ఆగిన తర్వాత మూత తీసి చూస్తే క్యారెట్ మెత్తగా మగ్గిపోయి ఉంటుందండి. ఇందులో ఇప్పుడు షుగర్ యాడ్ చేసుకుందాము. 1 కప్పు క్యారెట్ తురుముకి 3/4 కప్పు షుగరు కరెక్ట్గా సరిపోతుందండి. ఒకవేళ స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే 1 కప్పు క్యారెట్కి 1 కప్పు షుగర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు షుగర్ అంతా క్యారెట్ తురుములో కరిగే వరకు కలుపుకొని మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకున్న తర్వాత కాసేపు కలుపుకొని కొంచెం చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్కి ఇంకో పక్కన ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టుకొని దీనిలో కొద్దిగా నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి ఫ్రై చేసుకొని ఈ క్యారెట్ హల్వాలో కలుపుకోవాలి. ఇంతేనండి, ఎంతో టేస్టీ అయిన సింపుల్ పద్ధతిలో క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.